కూడా నేను మిస్ చేసిరావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమాద బీమాని ఒక సంచలనంగా ప్రకటించింది. 60 లక్షల రూపాయలు ప్రమాద బీమా రావాలంటే రోజుకి ₹8.20 మీరు కడితే సరిపోతుందని చెప్పి ఎస్బీఐ చెప్తుంది. అంటే ఏడాదికి ₹3,000 మీరు చెల్లించాలి. ఆ మేరకు ఎస్బీఐ కనుక ఒక లెటర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీ ఖాతా నుంచి ఏడాదికి ₹3,000 ప్రీమియం రూపంలో కట్ అవుతాయి. అందుకు గాను మీకు ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా మీరు చనిపోయినా, లేదా రోడ్డు ప్రమాదంలో చనిపోయినా, లేదా పాము కడితో చనిపోయినా 60 లక్షల రూపాయలు ప్రమాద బీమా కింద నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నామినీలో కూడా ఎస్బీఐ 2 నామినీలు పెట్టుకునేటువంటి వెసులుబాటు కూడా ఇచ్చింది. సో నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తుంది. అంటే రోజుకి ₹8.20 కట్టాలి, లేదా సంవత్సరానికి ₹3,000 ప్రీమియం కడితే కనుక ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే ఆత్మహత్య చేసుకున్న, లేదా డ్రగ్స్ తీసుకుని చనిపోయినా ఇలాంటి వాటికి మాత్రం వర్తించదు అని చెప్పి చెప్తూ ఉంది. సో ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది స్ట్రిక్ట్ రూల్స్ని కూడా పాటిస్తూ ఉంటుంది. సో దీంతో ఇది క్లెయిమ్ చేసుకున్నా కానీ మీరు యాక్చువల్గా ఎలా చనిపోయారు అనేది ధృవీకరించాలి ఫస్ట్. ఒకవేళ ఒక వ్యక్తి ప్రీమియం కడుతున్నారు సంవత్సరానికి ₹3,000, ఆ వ్యక్తి మరణిస్తే కనుక నామినీ ఏం చేయాలి? ఆ వ్యక్తి ఫలాని విధంగా, అంటే రోడ్డు ప్రమాదంలో మరణించడను, లేదంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించడను, లేదా పాము కాటికి గురై మరణించడను ధృవీకరణ ఇస్తూ డెత్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడు నామినీకి 60 లక్షల రూపాయలు బీమా వస్తుంది. అలా కాకుండా ఆత్మహత్య చేసుకున్నా, లేదా డ్రగ్స్ తీసుకున్న కారణంగా ఏదైనా ప్రమాదం సంభవించినా, లేదు అనారోగ్య పాలయ్యి చనిపోయినా ఈ బీమా వర్తించదు అని చెప్పి ఎస్బీఐ చాలా క్లియర్గా చెప్తుంది. సో రియల్గా ఎవరైతే రోడ్డు ప్రమాదానికి గురి చనిపోతారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇది మంచి బీమా, తక్కువ ప్రీమియంలో అని చెప్పి చెప్పచ్చు. సో ఏడాదికి 3,000 తోటి 60 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నారంటే ఇది ఒక పెద్ద స్కీమ్ కింద ఎస్బీఐ ప్రచారం చేస్తుంది. మరి ఈ స్కీమ్ అలాగే ఈ బీమాను విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.